ధరిత్రి దినోత్సవం జయప్రదం చేయండి. ఆదివారం మధురవాడలోని ఏపీపీసీబీ కార్యాలయంలో డ్రాయింగ్ కాంపిటీషన్. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు పాల్గొనవచ్చు. జి నాగిరెడ్డి, సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఏపీపీసీబీ. దరిద్ర దినోత్సవమును జయప్రదం చేయండి అని కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ జి నాగిరెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఆయన గోడపత్రికను విడుదల చేశారు. దరిద్రి దినోత్సవం సందర్భంగా ఎకో వైజాగ్లో భాగంగా ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనే ఇతివృత్తంలో ఆదివారం ఉదయం 9 గంటలకు మాధవదారలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య మండలి విశాఖపట్నం రీజనల్ ఆఫీస్ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా 22వ తారీఖున ఈ 4 రోజుల ప్రోగ్రామ్స్ని మేము మన విశాఖపట్నం గ్రీన్ క్లైమేట్ సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే మొదటి రోజులు వివిధ కాలేజీల్లో విద్యార్థులతో మమేకమయ్యి మన దరిద్ర దినోత్సవం ఇంపార్టెన్స్ మరియు దాన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు పిల్లల్లో మరింత వాళ్ళ నైపుణ్యం నెలకొల్పడానికి వాళ్ళలో ఒక అవగాహన దరిద్ర దినోత్సవం మీద కలగడం కోసం అని చెప్పి డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా విశాఖపట్నం జోనల్ కార్యాలయంలో ఆదివారం నాడు కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ స్వచ్ఛందంగా పాల్గొని దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. దానికి సంబంధించి మీకు మంగళవారం నాడు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అందరూ దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కోరుకుంటుంది. థ్యాంక్ యూ. రాబోయే ఎర్త్ డే సందర్భంగా ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ ఆఫీసు విశాఖపట్నంలో ఒక వాల్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎర్త్ డే మనకి 22వ తారీఖున జరుగుతుంది కాబట్టి దీని మీద మనకి ఆల్రెడీ ఒక ఎర్త్ డేకి ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసి మనకి ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ అనే థీము ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడానికి ఎవ్రీ ఇయర్ ఇటువంటి థీమ్స్ మనకి ఇస్తూ ఉంటారు. సో దీనికి ఈ యొక్క ఇంపార్టెన్స్ని ఎర్త్ డే యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివిధ రకాలైనటువంటి క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆదివారం నాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో చిల్డ్రన్స్కి కాంపిటీషన్ జరుగుతుంది, డ్రాయింగ్ కాంపిటీషన్స్. అదేవిధంగా వివిధ కాలేజీల్లో ఈ ఎర్త్ డే సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనకి ఈ ఈ సందర్భం ఇచ్చినటువంటి థీమ్కి సంబంధించి మనకి గవర్నమెంట్ నిషేధించినటువంటి 16 రకాలైనటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని మనము యూజ్ చేయకుండా ఉండాలని కోరుతున్నాము. ప్లాస్టిక్స్ ఆల్రెడీ మనకి ఇప్పుడు చూస్తే చాలా వరకు కంట్రోల్ అయింది. ఇంకా బట్ స్టిల్ మనకు అక్కడక్కడ కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ జరుగుతున్నాయి కాబట్టి యూజ్ చేస్తున్నారు కాబట్టి అది పూర్తిగా నిషేధించాలని ప్రజల్ని కోరుతున్నాము. దీనికి సంబంధించి పోస్టర్ని ఆల్రెడీ రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో మనకి ఈ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఇంకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చాలా అవగాహన కార్యక్రమాలు 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. 23వ తారీఖున ఈ కాంపిటీషన్స్లో విన్ అయినటువంటి విజేతలకి మనకు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అందరూ కూడా ఈ ధరిత్రి దినోత్సవాన్ని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్ళి దీని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.